చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి చేతులెత్తి నమస్కరిస్తూనే కొమ్మినేని కేసులో అసలు ఏం జరిగిందో, సుప్రీం ఏం చెప్పిందో ఓ 12 పాయింట్లు చెప్తాను, మరొకసారి వినండి. రైట్. పాయింట్ నెంబర్ 1, డిబేట్లను గౌరవప్రదంగా చూడాలి, వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ధర్మాసనం చెప్పింది. పాయింట్ నెంబర్ 2, డిబేట్లో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు నిలదీసింది. పాయింట్ నెంబర్ 3, డిబేట్లు చేసేవారిని అరెస్టు చేసుకుంటూ పోతే నావికా కుమార్, రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ల పరిస్థితి ఏంటని సుప్రీం ప్రశ్నించింది. పాయింట్ నెంబర్ 4, కేసు విచారణలో మేము నవ్వుతుంటాం, డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది. పాయింట్ నెంబర్ 5, కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ 3 నిమిషాల వ్యవధిలోనే సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. పాయింట్ నెంబర్ 6, సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో కృష్ణంరాజు వ్యాఖ్యలకు సాక్షికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. పాయింట్ నెంబర్ 7, అక్రమ అరెస్టులు చేయించే వారికి పచ్చ మీడియా విష ప్రచారానికి సుప్రీం తీర్పు చెంపపెట్టులా మారింది. పాయింట్ నెంబర్ 8, జర్నలిజం రంగంలో కొమ్మినేనిపై తప్పుడు కేసులో తీర్పు నికార్సైన జర్నలిస్టులకు వజ్రాయుధంలా మారింది. పాయింట్ నెంబర్ 9, అక్రమ అరెస్టులు తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని మరోసారి తేలింది. పాయింట్ నెంబర్ 10, పచ్చముఖ గొంతులో పచ్చి వెలక్కాయ పడే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. పాయింట్ నెంబర్ 11, కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షికి సంబంధం లేకపోయినా 3 రోజుల పాటు ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయింది. పాయింట్ నెంబర్ 12, మహిళల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కుట్రపూరితంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించారు. రైట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు అరెస్ట్ టు బెయిల్ జూన్ 6 నుంచి జూన్ 13 వరకు ఏం జరిగిందన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, జూన్ 6, 2025 కేఎస్ఆర్ లైవ్ షోలో అనలిస్ట్ కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూన్ 7న కృష్ణంరాజు వ్యక్తిగత వ్యాఖ్యలను సాక్షి మీడియాకు ఆపాదిస్తూ టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. జూన్ 7న ఆ వ్యాఖ్యలను సాక్షికి ఆపాదించడాన్ని ఖండిస్తూనే ఆ వ్యాఖ్యలను సమర్థించేది లేదని సాక్షి మీడియా స్పష్టం చేసింది. జూన్ 8న ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేకపోయినా నైతిక బాధ్యతతో కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు చెప్పారు. జూన్ 8న రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కొమ్మినేనిపై ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి. జూన్ 8న కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్లు చేశారు. జూన్ 9న ఉదయం 11 గంటల సమయంలో కొమ్మినేని అరెస్టు జరిగింది. ఆయన కేఎస్ఆర్ లైవ్ షో ముగించుకొని ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ అరెస్టు జరిగింది. ఇంట్లోకి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 9న ఆయన పైన పెట్టినటువంటి కేసులు బిఎన్ఎస్ 79, 196 సబ్సెక్షన్ 1, 353 సబ్సెక్షన్ 2, 299, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 1, 67 ఐటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇక జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాలపై పచ్చమోకలు ఒక ప్లాన్ ప్రకారం దాడులు చేయటం మొదలుపెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇది, అక్కడ ఇక్కడ అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ముసుగేసుకుని అంతా పచ్చ కార్యకర్తలే ఈ దాడులు చేశారు. ఎస్, జూన్ 10న మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరిచారు పోలీసులు. జూన్ 10న అదే రోజు కొమ్మినేనిపై కోర్టులో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సెక్షన్లు ఎత్తివేశారు. ఎస్పీ డిఎస్పీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు సెక్షన్లు, తప్పుడు కేసులపైన. జూన్ 10 కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ మంగళగిరి కోర్టు విధించింది. ఇక జూన్ 13 కొమ్మినేని అరెస్టు అక్రమమని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.